లేక వెట్టి చాకిరి చేయాలని చట్టాన్ని తెచ్చారు. కానీ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు మీద, ఢిల్లీ మీద దండయాత్ర చేసి 16 నెలలు మండు టెండల్లో, మంచు కొండల్లో కూడా నిటారుగా నిలబడి నరేంద్ర మోడీతో కొట్లాడి మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని రైతాంగానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిండు. రైతులకు మోడీ క్షమాపణ చెప్పిండు. కానీ మోడీ కాల నాగులా అంటోడు, తోక దొక్కితే ఊకునే టైపు కాదు. పగ పెట్టుకుంటాడు, పగ పడతాడు, ఎక్కడున్నా ఇడవడు. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా 400 సీట్లు గెలవాలి, రాజ్యాంగాన్ని సమూలంగా మారవాలి, ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి, ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనుల, బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు గజ్వేల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెట్టి 1980లో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది, ఐడిపిఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది, ఈసీఐఎల్ ఇచ్చింది, ఎన్ఎఫ్సి ఇచ్చింది. ఇవాళ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు. లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల